మొగోళ్ళు చేసే పనులు ఆడోళ్ళు చేసే పనులు అని వెనకట వేరు చేసి చూసేటోళ్ళు. కానీ ఇప్పుడు గవేం లేవు. మొగోళ్ళతోని పోటీ పడి పని చేస్తుర్రు మా అక్కచెల్లెళ్ళు. అందరితోని శబాష్ అనిపించుకుంటుర్రు. ఇక చూడుర్రి ఖమ్మం జిల్లా అక్కచెల్లెళ్ళు ఎసొంటి ఘనతకెక్కిర్రు. గోధుమ పిండి, మినపపిండి, రాగి పిండి, జొన్న గడక, రవ్వ, కొర్రలు, సాములు, కొబ్బరికాయలు, సద్దబూరెలు, బూంది మిఠాయి, అటుకులు, అరిసెలు, మిక్చరు, ఇటు నూనెలు, పప్పు దినుసులు, ఇంట్లో వాడుకునేటి సరుకు, పిండి వంటలు సగలం ఉన్నాయి. ఇదంతా చూసి ఏదో డీమార్ట్ గిట్టనేమో అనుకునేళ్ళు. అన్ని దొరుకుతాయి కానీ ఇది డీమార్ట్ కాదు. మళ్ళా ఖమ్మంలో అక్కడి కలెక్టర్ సార్ పెట్టించిన మహిళా మార్ట్ ఇది. ఆడోళ్ళకు కూడా ఉపాధి ఉండాలనే ఇటువంటి ఇగ్రం చేసిరట. కలెక్టర్ గారు మంచి ఆలోచన చేసి ఒక మహిళ ఎలా ఎదగాలనేది కలెక్టర్ గారు ఆలోచించి పెట్టారు. ఇక్కడ ప్రొడక్ట్స్ అన్ని కూడా క్వాలిటీగా ఆర్గానిక్ గా దొరుకుతాయి. బయట అంతా కెమికల్స్ మయం ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కస్టమర్స్ ఇక్కడికే వస్తుంటారు. సాయంత్రం పూట ఇంకా ఎక్కువ జనం వస్తుంటారు. అందరు చెప్పేది ఒకటే మాట, వాళ్ళే తయారు చేస్తారట, వాళ్ళే అమ్ముకుంటారట. మళ్ళా మందులు మాకులు వేసేదేం లేదట. నువ్వు అంతా ఆర్గానిక్ తోని పండించిన పంటలను కొనుక్కొని వచ్చి తయారు చేస్తాం అనుకొస్తారు అక్కలు. అయితే మే నెల ఎలుదలకు పెట్టిరట ఈ మహిళా మాటను. ఈ 2 నెలల్లో మస్తు గిరాకీ అవుతుందట కూడా. మొత్తం కలిపి ఈ 2 నెలల్లో ఎంత గిరాకీ అయిందో ఎరికేనా? ఏం తక్కువ 17 లక్షలకు మీదనే. మహిళా సంఘాలలో ఉండేటోళ్లతో ఇగో ఇంత మంచి ఇగ్రం చేసిరు అన్నట్టు. ఇప్పటికైతే ఈ మహిళా మాటలో ఏం తక్కువ 200 తీర్ల సరుకులు దొరుకుతాయట. ముంగట ఇగిన్ని పెంచే ఇగ్రం చేస్తాం అనుకొస్తున్నారు. మంచి ముచ్చటే. ఇక ఇటువంటి అన్ని జిల్లాలలో పెడితే ఇంత మంచిగుండు అనుకుంటున్నారట మహిళా సంఘాలలో ఉండేటి అక్క చెల్లెళ్ళు. మరి చూడాలి ఏమన్నా ఉపాయం చేస్తారేమో.